तुझको ही पाऊं जहाँ भी मैं जाऊं, तुझको ही पाऊं सदा संग संग तू रहता है मेरे। देखूं तुम्हें बाबा मन दर्पण में, नैनों में बसे तू सांझ सवेरे। देखूं तुम्हें बाबा। ओम शांति। मीठे बच्चे, बाप जैसा निरहंकारी और निष्काम सेवादारी कोई नहीं। सारी विश्व की बादशाह बच्चों को देखकर खुद वानप्रस्थ में बैठ जाते हैं। మధురమైన పిల్లలు, తండ్రి లాంటి నిరహంకారి మరియు నిష్కామ సేవాదారి ఎవరూ లేరు. మొత్తం విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని బిడ్డలకి ఇచ్చి స్వయం తండ్రి వానప్రస్థంలో కూర్చుంటారు. ప్రశ్న, బాప్ కా కౌన్సా पैगम तुम्हें सारे विश्व को बताना है. ప్రశ్న, తండ్రి యొక్క ఏ సందేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలియచేయాలా? उत्तर, सभी को बताओ तुम दुखहर्ता सुखकर्ता के बच्चे हो, तुम्हें कभी भी किसी को दुख नहीं देना है. బాబా చెప్తారు సమాధానం, అందరికీ తెలియచేయాలా? తండ్రి అయినారు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు. కాబట్టి పిల్లలు కూడా అందరి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారిగా ఉండాలా? ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. तुम सुखदाता बाबा को याद करो, उन्हें पालो करो तो आधा कल्प के लिए सुखधाम में चले जाएंगे. సుఖదాత అయిన తండ్రిని తలంపు చేస్తూ తండ్రిని ఫాలో చేస్తూ ఉన్నట్లయితే అర్ధకల్పం మనము సుఖధామంలోకి వెళ్ళిపోతాము. ఏ పైగం సబ్కో దేనా హై, బాబా తెలియచేస్తారు ఈ సందేశాన్ని అందరికీ చెప్పాలా. जो इस पैगम के जीवन में धारण करेंगे वह 21 जन्मों के लिए माया की बादशाह से बेहोश से छूट जाएंगे. కాబట్టి ఈ సందేశం పరమాత్ముని యొక్క సందేశం అందరికీ ఇవ్వాలా. ఎవరైతే ఈ సందేశాన్ని జీవితంలో ధారణ చేసుకుంటారో వారు 21 జన్మలకు మాయ నుంచి సురక్షితంగా ఉంటారు. గీతు హమారే తీర్థ న్యారా హై పాట అయింది. మనం చేస్తూ ఉండే యాత్ర చాలా అతీతమైనది, భిన్నమైనది. ఓం శాంతి. మీటే మీటే రుహానీ బచ్చే ఇస్ గీత్ కా అర్థ్ తో సమజ్ గయా. బాబా తెలియచేస్తారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాట ఒక అర్థాన్ని తెలుసుకున్నారు కదా. హమ్ ఆత్మోం కా ఓ బాప్ హై, ముఖ్య హై హి ఆత్మ. अभी तुम बच्चे जानते हो हमारी आत्मा परमपिता परमात्मा के सम्मुख बैठे है. కాబట్టి పిల్లలు అర్థం చేసుకున్నారు, ఆత్మల యొక్క తండ్రి పరమాత్మ అయినారు. ముఖ్యంగా ఆత్మ ఇక్కడ అర్థం చేసుకుంది, మనం ఆత్మలం పరంపిత పరమాత్మ సమ్ముఖంలో కూర్చున్నాము. తుమారి సోల్ సుప్రీం సోల్ కా సామ్నే బైఠే హై. ఆత్మలమైన మనం సుప్రీం తండ్రి, శ్రేష్టమైన తండ్రి యొక్క సమ్ముఖంలో కూర్చున్నాము. తుమ్కో తో అప్నా శరీర్ హై, ఇన్కో లోన్ లియా హువా శరీర్ హై. మనందరికీ కూడా మన ఆత్మకి ఒక శరీరం అనేది ధారణ చేసుకున్నాము. అయితే పరమాత్మనికి పంచతత్వాలతో తయారైన శరీరం లేదు. బాబా అంటారు, నేను ఒక శరీరాన్ని లోన్ గా తీసుకున్నాను. గురు లోగ్ మనుషోం కి యాత్ర పర్ లే జాతే హై, భక్తి మార్గ్ కే ఢేర్ గురు హై. గురువులు మనుషుల్ని తీర్థయాత్ర తీసుకొని పోతూ ఉంటారు. భక్తి మార్గంలో చాలా మంది గురువులు ఉన్నారు. భారత్ మే స్త్రీ అప్నే పతి కో భీ గురు ఈశ్వర్ సమజ్తీ హై. మన భారతదేశంలో వివాహం అయిన తర్వాత స్త్రీ పతిని గురువు ఈశ్వరుడు అని అనుకుంటుంది. బాప్ బచ్చోం కో సమఝాతే హై, తుమ్ బచ్చే హోనా. అయితే ఇక్కడ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు బిడ్డలైనారు కదా. సమజ్తే హో హమ్ బేహద్ కే బాబా కే బచ్చే హై, బేహద్ కా వర్షా ఫిర్ సే లేనే ఆయే హై.
అభి హమే సద్గతి కో పానా హై. పిల్లలు ఇది అర్థం చేసుకున్నారు. మళ్ళీ మేము బేహద్దు తండ్రి దగ్గరికి వచ్చినాము. బేహద్ యొక్క ఆస్తిని తీసుకునేందుకు. సర్వుల యొక్క సద్గతిని ఇచ్చేది కూడా తండ్రినే అయినారు. ఏతో నిశ్చయ్ హైనా. కాబట్టి బిడ్డలకు ఇది నిశ్చయం ఉంది. సారీ దునియా దుర్గతి మే హై, పతిత్ హై. पावन होने के लिए बुलाते हैं तो भारत में कितने ढेर के ढेर गुरु है. ప్రపంచమంతా కూడా చాలా దుర్గతిగా చాలా పతితంగా అయిపోయింది. అందుకోసమే భక్తి మార్గంలో భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. భక్తిలో ఎంతమంది గురువులు ఉన్నారు. కొయ్యికో 100 ఫాలోవర్స్, కొయ్యికో 500. భక్తి మార్గంలో చూడండి ఎంతమంది గురువులు ఉన్నారు. గురువులకి కొంతమందికి 100 మంది ఫాలోవర్స్ ఉంటే, కొంతమందికి 500 మంది ఉంటే, కొంతమందికి 50 మంది ఫాలోవర్స్ ఉంటారు. కొయ్యికో లాఖ్ కరోడా భీ హోతా హై. కొంతమందికి కొన్ని లక్షలు ఫాలోవర్స్ ఉంటారు అన్నమాట. కొయ్యికి కమాయి పదమోं की होता है, अगका की कमाई बहुत है. उनको हीरो में तौलकर दान किया था उनके शिष्य ने. एक तरफ हीरे, दूसरे तरफ उनका गुरु. అగకాన్ అని ఒక గురువు తన యొక్క సంపాదన చాలా ఉంటుంది. తనని ఒక వైపు గురువుని ఇంకొక వైపు వజ్రాలని తూకం వేసి ఆ వజ్రాలన్నీ కూడా ఆ గురువుకి ఇచ్చేవారు. హీరే దాన్ కర్తే హై కితనే హీరే హోంగే. వజ్రాలని దానం చేసేటప్పుడు ఎన్ని వజ్రాలు ఉంటాయి. ఆజ్కల్ సోనే మే బహుతోంకో వజన్ కర్తే హై. అప్పుడైతే వజ్రాలతో తూకం వేసేవాళ్ళు గురువుల్ని. ఇప్పుడు వజ్రాలు లేదు కాబట్టి బంగారంతో తూకం వేస్తారు. दूसरा प्लैटिनम होता है, वो सोने से भी ज्यादा कीमती होता है. మరి ఇంకొకటి ప్లాటినం, అది మరి బంగారు కంటే చాలా విలువైనది. वो भी वजन कर दिया था. మరి ప్లాటినం కూడా ఒక తక్కిల్లో ఒకవైపు గురువుని, ఒకవైపు బంగారాన్ని, వజ్రాన్ని, మళ్ళీ ప్లాటినం తూకం వేసి అవంతా కూడా గురువులకి ఇచ్చేవారు. గురువు కా మతలబ్ దేకో కితనా హై. ऐसे गुरु लोग तो ढेर है. చూడండి గురువులకి ఎంత గౌరవాన్ని చూపిస్తారు. ఇలాంటి గురువులు ఎంతో మంది ఉన్నారు. అవి సద్గురుకో తుమ్ క్యా దేంగే. మరి బాబా అడుగుతున్నారు. చూడండి భక్తి మార్గంలో ఒకవైపు తక్కడులో గురువుని కూర్చోబెడతారు, ఇంకొక వైపు వజ్రాలని, బంగారాన్ని, ప్లాటినంని తూకం వేసి అవన్నీ కూడా గురువులకి ఇచ్చేస్తారు. బాబా అడుగుతారు, పిల్లలు మీరేమిస్తారు, ఈ సద్గురువుకి మీరేమిస్తారు. ఉన్కో వజన్ కరేంగే, హీరే వజన్ కర్ దేంగే. ఉన్కా వజన్ తో హో సక్తా హై. పరమాత్మ నిరాకారుడు కదా, నిరాకారునికి ఎలా తూకం వేసి ఇవ్వడానికి అవుతుంది. उनका खुद का ही वजन नहीं है. शू तो है बिंदी, उनका वजन तुम क्या कर सकेंगे. అంటే పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు. పరమాత్మని బిందు స్వరూపంలో మనం ఎలా తూకం వేసేదానికి అవుతుంది. ఏ తుమారా గురు కితనా వండర్ఫుల్ హై, సబ్సే హల్కా హై. బాబా చెప్తారు, ఇక్కడ మన సద్గురువు ఎంత వండర్ఫుల్ అంటే చాలా తేలికగా ఉంటారు. బిల్కుల్ హీ సూక్ష్మ హై, చాలా సూక్ష్మంగా ఉంటారు. తుమారా గురు ఏక్ హై, తుమ్ జాన్తే హో శివబాబాతో ధాతా హై. కాబట్టి మన గురువు ఒక్కరే అయినారు. పిల్లలు మీరు తెలుసుకున్నారు, శివబాబా అయినారు ధాత. భగవాన్ కభీ కుచ్ లే నహీ సక్తే, ఓతో దేతా హై. భగవంతుడు ధాత అన్నమాట. భగవంతుడు ఎప్పుడు తీసుకునేవారు కాదు, భగవంతుడు ఎప్పుడు ఇచ్చేవారు. ईश्वर अर्थ दान सब करते हैं तो समझते हैं दूसरे जन्म में इसका ఏవాస్ మిలేగా. భక్తి మార్గంలో ఈశ్వరార్థంగా దానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా భావిస్తారు, ఈశ్వరార్థంగా దానం చేస్తే మాకు మళ్ళీ దీని యొక్క ప్రాప్తి అనేది మరుసటి జన్మలో దొరుకుతుంది అని అది కోరిక పెట్టుకుంటారు. అబ్ యహ్ హై బేహద్ కా బాప్, ఇన్ జైసా నిష్కామ్ సేవ్ కోయి కర్ నహీ సక్తా హై. ఇక్కడ మనకు బేహద్దు తండ్రి ఎంత నిష్కామ సేవ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సేవ ఎవరు కూడా చేయలేరు. నిష్కామ్ సేవా భీ కైసే హై.
బాబా ఏ విధంగా నిష్కామ సేవ ఎలా చేస్తూ ఉన్నారు. బచ్చోं को विश्व का सुखधाम का मालिक बनाते हैं. బిడ్డలను విశ్వానికి అధికారులుగా సుఖధామానికి అధికారులుగా చేస్తారు. బాబా ఖుద్ తోడే హీ విశ్వ కా మాలిక్ బన్తే హై. బిడ్డలని విశ్వానికి మహారాజుగా చేస్తారు. బాబా తండ్రి విశ్వానికి మాలిక్గా కారు. उनको कहा जाता है सुख का सागर, శాంతి కా సాగర్, పవిత్రతా కా సాగర్. మరి వారికే ఇలా చెప్తారు, సుఖ సాగరులు, శాంతి సాగరులు, పవిత్ర సాగరులు. तो बच्चों को हर एक बात में अच्छी रीति समझाई जाती है. కాబట్టి బాబా బిడ్డలకు ప్రతి ఒక్క విషయాన్ని చాలా మంచిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. एक ही బాబా से तुमको జీవన్ ముక్తి మిల్ జాతా హై. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక్క తండ్రికి బిడ్డలుగా అవుతామో జీవన్ముక్తి ఆస్తి దొరుకుతుంది. తో బాబా సే స్వర్గ కా వర్షా మిల్తా హై. తండ్రి నుంచి స్వర్గం యొక్క ఆస్తి మనకు దొరుకుతుంది. నిశ్చయ్ కియా బస్. ఎప్పుడైతే మనము ఆ తండ్రికి బిడ్డలై నిశ్చయం అనేది మనకు కుదురుతుందో బాబా నుంచి మనకి ఆస్తి దొరుకుతుంది. బాబా ఔర్ వర్షాకో యాద్ కర్నా హై. తండ్రి మరియు ఆస్తిని తలుచుకోవాలా. इनको कहते हैं ज्ञान सागर. सारा सागर सही बनाओ, सारा जंगल कमल बनाओ तो भी ఎండ్ నహీ హో సక్తా. అంటే పరమాత్ముని సాగరుడు అని చెప్తారు అన్నమాట. సాగరుడు ఎంత అంటే సముద్రంలో ఉండే నీటినంతా కూడా ఇంకగా చేసుకొని అడవిలో ఉండే చెట్లన్నీ పెన్నగా చేసుకొని మహిమ రాసినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. तुम शुरू से लेकर लिखते जाओ तो तुम्हारे ढेर पुस्तक हो जाएगा. అంటే పరమాత్మ చాలా మహిమ కలిగిన వారు. ప్రారంభం నుంచి మీరు రాస్తూ వెళ్ళినారంటే చాలా పుస్తకాలు అనేవి అవుతాయి. యా నాలెడ్జ్ తో బహుత్ వాల్యుబుల్ హై जो धारणा करने की है. ఈ జ్ఞానం అనేది చాలా విలువైనది ధారణ చేసుకునేందుకు. जानते हो ये कोई परंपर चलती नहीं है. अभी तुमको तंत मिलता है. बाबा आकर बच्चों को अपना परिचय देते हैं, वही काफी है. కాబట్టి ఈ జ్ఞానం అనేది పరంపరం నుంచి ఏమీ నడుస్తూ రాలేదన్నమాట. పరమాత్ముడు ఈ లాస్ట్ సమయంలో వచ్చి బిడ్డలకు తన యొక్క పరిచయాన్ని ఇస్తారు. बाबा का परिचय देने से रचयिता को जानते हैं, जानने से रचना को भी ज्ञान आ जाता है. ఎప్పుడైతే తండ్రి యొక్క పరిచయం అనేది బిడ్డలకు తెలుసుకుంటారో రచయిత గురించి తెలుసుకున్న తర్వాత రచన యొక్క జ్ఞానం కూడా వస్తుంది బుద్ధిలో. బుద్ధి कहते हैं जो सतयुग में आते होंगे उनके पुनर्जन्म जास्ती होंगे. चक्कर में जो पहले आए होंगे वही आएंगे. కాబట్టి బుద్ధిలో సత్యుగం నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా పునర్జన్మలు అనేది ఉంటాయి. चक्कर में जो पहले आएंगे वही आएंगे. इस चक्कर को भी अच्छी रीति समझना है. ఈ చక్రంలో మొదట ఎవరైతే వచ్చినారో వాళ్ళే వస్తారన్నమాట. ఈ చక్రం గురించి చాలా మంచిగా అర్థం చేసుకోవాలా. గీతా మే భీ సునా అమారే తీర్థ న్యారా హై. గీతలో విన్నారు కదా, మనం చేస్తూ ఉండే యాత్ర చాలా అతీతమైనది. ఓ తో జన్మ జన్మాంతర తీర్థ యాత్ర ఆది కర్తే ఆయే హై. అంటే భక్తి మార్గంలో జన్మ జన్మలు మనం తీర్థయాత్ర చేస్తూనే వచ్చినాం. ఏ సిర్ఫ్ తుమారి ఏక్ జన్మకి యాత్ర హై. అయితే ఇక్కడ మనం చేస్తూ ఉండే యాత్ర ఎటువంటి యాత్ర అంటే సంగమ యుగంలో బాబా ఈ ఒక్క జన్మలో మనకి ఈ యాత్ర నేర్పిస్తారు. ఇస్ రుహానీ యాత్ర మే జరా భీ కోయి తక్లీఫ్ నహీ హై. ఈ ఆత్మిక యాత్రలో బాబా అంటారు ఈ యాత్రలో కొంచెం కూడా కష్టం అనేది లేదు. జ్ఞాన్ దేనే వాలా ఏక్ హీ సద్గురు హై. జ్ఞానం ఇచ్చేది ఒక సద్గురు. సద్గురు సద్గతి తే కిసి భీ सदगति तो किसी को भी होती नहीं. वह सुप्रीम ज्ञान का सागर, सर्व की सद्गति हो जाती है. కాబట్టి సద్గురు వచ్చేసి సర్వుల యొక్క సద్గతి దాత అయినారన్నమాట. సద్గతిని ఇచ్చే సద్గురు తప్ప వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. వాళ్ళని సుప్రీం జ్ఞాన సాగరుడని సర్వులకి సద్గతి దాత అని చెప్తారు.
బాకీ క్యా చాహియే తత్తో భీ సతో ప్రధాన్ హో జాతా హై. బాబా సర్వుల యొక్క సద్గతి దాత దొరికినారు మీకు. బాబా అంటారు ఇంకేం కావాలా. బాబా వచ్చి ప్రకృతిని పంచతత్వాలని సతో ప్రధానంగా పావనంగా చేస్తారు. యహా తమో ప్రధాన్ హై तो आयु आदि भी ऐसे है तमो प्रधान होता है. कितने अत्व के एक आदि होता है सतगुरु में. యహ బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎంత తమో ప్రధానంగా అయిపోయింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా కల్ముషంగా తమో ప్రధానంగా అయిపోయింది. ప్రకృతి అనేది వైపరీత్యం చూపిస్తూ ఉంటుంది. సత్యుగంలో ఇటువంటి దుఃఖం ఇచ్చే ప్రకృతి ద్వారా దేని ద్వారా దుఃఖం ఉండదన్నమాట. అక్కడ బాబా హై దుఃఖహర్త సుఖకర్త తుమ్ ఉన్కే బచ్చే హో తో కిసీ కో భీ దుఃఖ నహీ దేనా హై. తండ్రి అయినారు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు కాబట్టి పిల్లలైన మీరు ఆ తండ్రికి బిడ్డలు. ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. సబ్కో ఏ రాస్తా బతానా హై సుఖా వర్షా పానే కా. అందరికీ ఈ దారిని చూపించాలా, సుఖం యొక్క ఆస్తిని ఎలా తీసుకోవాలా. अब बाबा कहते हैं तुमको सुख ही देना है. बाबा तुमको आधा कल्प के लिए ऐसे सुख देते हैं जो वहाँ दुख का नाम नहीं रहता. కాబట్టి బాబా అంటూ ఉన్నారు పిల్లలు మీరందరికీ సుఖాన్ని ఇస్తూ ఉండాలా. ఎందుకంటే బాబా అర్ధకల్పం మనకు సుఖం ఒక ఆస్తిని ఇస్తారు. అక్కడ ఏ కొంచెం కూడా దుఃఖం అనేది ఉండదు. तुम जानते हो बाबा से 21 जन्मों की वर्षा पाने हम यहाँ आए हैं. బిడ్డలు తెలుసుకున్నారు తండ్రి నుంచి 21 జన్మలకు ఆస్తిని పొందుకునేందుకు ఇక్కడికి వచ్చినాము. तुम स्टूडेंट हो. బాబా అంటారు పిల్లలు మీరు స్టూడెంట్స్. तुम्हारी दिल में है शिव बाबा से वर्षा का. तुम्हारी दिल में है शिव बाबा से स्वर्ग का सुख लेते हैं तो अब दुख दूर हो जाएगा. కాబట్టి పిల్లల యొక్క హృదయంలో నేను శివబాబా నుంచి సుఖం యొక్క ఆస్తిని తీసుకుంటూ ఉన్నాను అనేది ఉంటే దుఃఖం అనేది దూరం అవుతుంది. బాబా हमको సంజీవిని బూటీ దేతే హై సురజిత్ హోనే కే లియే. బాబా ఇక్కడ మనకి సంజీవిని మూలిక అనేది ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే మూర్ఛితులుగా ఉండే వాళ్ళు జ్ఞానం అనే ప్రకాశంలో మేల్కొంటారు. ఫిర్ 21 జన్మ కుచ్ మూర్ఛిత్ నహీ హోగా. మళ్ళీ బాబా ఇక్కడ జ్ఞానం అనే సంజీవిని మూలిక ఇచ్చినారు కాబట్టి 21 జన్మలకు మళ్ళీ మూర్ఛితులుగా అయ్యే మాట ఉండదు. సంజీవిని బూటీ హై మన్మనా భవ. ఆ సంజీవిని బూటీ ఏది అంటే మన్మనా భవ స్థితిలో ఉండడం, ఈ పరమాత్ముని యొక్క స్మృతిలో ఉండడం. సర్వకా సద్గతి దాత ఏకీ బాబా హై ఉన్కో నిరాకార్ నిరహంకార్ కహా జాతా హై. సర్వుల యొక్క సద్గతి దాత తండ్రి అయినారు వారికే నిరాకారుడు నిరహంకారి అని చెప్తారు. జిస్ తన్ మే ఆతే హై ఓ భీ సాధారణ. బాబా కహతే హై డియర్ చిల్డ్రన్ ఐ యామ్ ఒబీడియంట్ ఫాదర్. ఇక్కడ బాబా చెప్తున్నారు బాబా చాలా సాధారణమైన తనువులో వచ్చినారు. బాబా ఇక్కడ పిల్లలు నేను మీకు చాలా విధేయుడైన సేవాదారి అయినాను. బడే ఆదమి హమేషా ఎసే లిఖతే హై ఐ యామ్ ఒబీడియంట్ సర్వెంట్. అంటే పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా రాస్తారు అన్నమాట. నేను విధేయుడైన సేవాదారి అయినాను. अपने को श्री कभी नहीं लिखेंगे आजकल तो लिखते हैं श्री श्री ఫలానా. బాబా చెప్తూ ఉన్నారు వాస్తవంగా శ్రేష్ఠాతి శ్రేష్టమైన వాళ్ళు అని దేవతలకే చెప్తారు అన్నమాట. అయితే ఇప్పుడు ఫలానా శ్రీ శ్రీ జగద్గురు అని రాసుకుంటారు అన్నమాట. వారికి వారే ఈ విధంగా శ్రేష్ఠాతి శ్రేష్టం అనే పదాన్ని రాసుకుంటారు. ఓ బాప్ హై నిరాకార్ నిరహంకార్ तो अब तुम उनके सम्मुख बैठे हो जानते हो वो हमारा बाप भी है टीचर भी है बाकी तो सब भक्ति मार्ग में अनेक गुरु है. కాబట్టి బాబా చెప్తారు తండ్రి అయినారు నిరాకారుడు నిరహంకారి. తండ్రి యొక్క సమ్ముఖంలో కూర్చున్నాము మనం. మనకు తండ్రి అయినారు టీచర్ అయినారు సద్గురువు కూడా అయినారు. భక్తి మార్గంలో ఎంతమంది గురువులు ఉంటారు.
గురువోं को भी गुरु होता है इनका कोई गुरु नहीं है అక్కడ గురువులకే గురువులు ఉంటారు ఇక్కడ తండ్రి సద్గురువుకి ఇంకెవరు గురువు లేరు అన్నమాట ఏ సబ్ బాబా సత్ ఈ సత్ బాబా సత్ టీచర్ సద్గురు హై ఇక్కడ సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సత్యమైన గురువు అయినారు तुम जानते हो आत्मा ही संस्कार धारण कर रही है बाबा भी आत्मा है ना उनमें भी गुण है ఇక్కడ ఆత్మలోనే సంస్కారం అనేది ధారణ జరుగుతుంది తండ్రి కూడా ఆత్మలాగే అయితే వాళ్ళలో దివ్య గుణాలు శ్రేష్టమైన శక్తులు సర్వశక్తులు అనేవి ఉంటాయి తుమారే గుణ అలగ్ అలగ్ హో జాతే హై పరమాత్మ సర్వశ్రేష్టమైన వారు इस समय जो गुण तुम्हारे में है वही बाप के है फिर सतयुग में तुम्हारे दैवी गुण हो जाएगा అంటే సంగమ యుగంలో ఎప్పుడు వస్తామో తండ్రి యొక్క సర్వ గుణాలను మనం కూడా ధారణ చేసుకుంటూ ఉంటాము సత్యుగంలో మన ఆత్మలో దైవీ గుణాలు ఉంటాయి బాప్ జ్ఞాన్ కా సాగర్ ప్యార్ కా సాగర్ హై కృష్ణకి మహిమ అలగ్ హై పరమాత్మ అయినారు జ్ఞాన సాగరుడు ప్రేమ సాగరుడు కృష్ణుని యొక్క మహిమ వేరుగా ఉంటుంది శివబాబా को 16 कला संपूर्ण नहीं कह सकते वो तो स्थिर है ना శివబాబాని కృష్ణుని చెప్తారన్నమాట 16 కళా సంపూర్ణులు అని అయితే శివబాబా కళ చెప్పరు పరమాత్మ ఎప్పుడు స్థిరమైన వారు బాబా कहते हैं ये टाइटल तुम्हें मुझे नहीं दे सकता मैं थोड़े ही विकारी बनती हूँ जो फिर सर्वगुण संपन्न बनूं బాబా అంటారు సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణని దేవాత్మలకు చెప్తారు ఈ మహిమ భగవంతునికి ఇవ్వరన్నమాట బాబా ఎప్పుడు పునర్జన్మల్లో రారు పునర్జన్మల్లో ఏ ఆత్మ అయితే వస్తుందో ఆ ఆత్మ వికారిగా అవుతుంది మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా అవుతారు అయితే బాబా పునర్జన్మల్లో రారు ఈ మహిమ సర్వగుణ సంపన్నులు అనేది దేవాత్మల యొక్క మహిమ सारी महिमा इन जैसा थोड़ी ही करेंगे इस नॉलेज को जिन्होंने कल्प पहले सुना है वही आएंगे आकर बाबा से सुनेंगे और बाबा को याद करेंगे దేవాత్మల యొక్క మహిమ మరి నిరాకారుని యొక్క మహిమ వేరుగా ఉంటుంది అన్నమాట ఈ జ్ఞానం అనేది కల్పంలో ఒకేసారి పరమాత్మ దగ్గర ఎవరైతే కల్పం ముందు వచ్చి విన్నారో వాళ్ళే ఇక్కడ బాబా దగ్గర మళ్ళీ ఈ జ్ఞానాన్ని వింటారు తండ్రి యొక్క స్మృతిలో ఉంటారు పిచాడీకో హాయ్ హాయ్ కర్ రోతే హై అంతిమ సమయంలో ఆత్మలు చాలా దుఃఖంతో అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ సత్యుగంలో జై జైకారం అనేది వస్తుంది అభి తుమ్నే యాత్ర కభి రాజ్ సమझा है బాబా చెప్తారు పిల్లలు యాత్ర ఒక రహస్యాన్ని కూడా మీరు తెలుసుకున్నారు इस यात्रा में फिर तुम कभी मृत्युलोक में लौटते नहीं हो బాబా అంటారు ఈ యాత్ర ఎంత అతీతమైన యాత్ర అంటే బాబా అంటారు ఈ యాత్ర తర్వాత మళ్ళీ ఇటువంటి మృత్యులోకంలోకి తిరిగి రాము ఉన్ యాత్ర మే ఫిర్ ఘర్ లౌట్ ఆతే హై ప్రపంచంలో మనుషులు యాత్ర వెళ్తూ ఉంటారన్నమాట ఎంత దూరం వెళ్ళినా కూడా తిరిగి మళ్ళా ఇంటికి వస్తారు కితనే మనుషు స్నాన్ కర్నే జాతే హై భక్తి కా విస్తార్ దేకో కితనా హై ఎంతమంది మనుషులు స్నానం చేయడానికి వెళ్తూ ఉంటారన్నమాట భక్తిలో చూడండి ఎంత విస్తారం ఉంది జైసే జాడ్ కితనా బడా అతా హోతా హై బీజ్ తో బిల్కుల్ చోటా హోతా హై బాబా అంటారు ఈ వృక్షం అనేది చాలా పెద్దది అన్నమాట చాలా విస్తారమైనది అయితే బీజం చూడండి చాలా చిన్నది वैसे भक्ति मार्ग का भी विस्तार कितना है ज्ञान का एक टुबका भी सद्गति कर देती है బాబా చెప్తూ ఉన్నారు చూడండి భక్తి అనేది చాలా విస్తారమైనది అయితే జ్ఞానం ఒక్కొక్క బిందు ఒక్కొక్క పాయింట్ ఎప్పుడైతే మనం లోపల ధారణ చేసుకుంటూ ఉన్నామో ఈ ఒక్కొక్క పాయింట్ మనతో సద్గతికి తీసుకొని పోతుంది భక్తి మే ఉతర్తే ఉతర్తే ఆధా కల్ప్ లగ్ జాతా హై यहाँ तुमको सीढ़ी चढ़ने में 1 सेकंड लगता है लिफ्ट कितनी अच्छी है భక్తి మార్గంలో
భక్తి చేస్తూ చేస్తూ కిందికి దిగుతూ అర్ధకల్పం కిందికి దిగుతూ వచ్చినాము. అయితే ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, ఈ ఒక్క జన్మలో బాబా అంటారు ఒక్క సెకండ్లో మీకు ఎగరే కలలో వెళ్ళే లిఫ్ట్ అనేది దొరుకుతుంది. నీచే సే ఏక్దమ్ ఊపర్ అప్నే ఘర్ లే జాతే హై. బాబా అంటారు ఈ లిఫ్ట్ అనేది కింద నుంచి ఒక్కసారిగా పరంధామం ఇంటికి తీసుకుని పోతుంది. ఇస్కో కహా జాతా హై చడ్తీ కళ సర్వకా భలా. దీనికే ఏమని చెప్తారు అంటే ఎక్కే కలలో పోయేవారు సర్వులని కూడా ఎగిరే కలలో తీసుకొని పోతారు. సర్వకా సద్గతి దాత ఏక్ బాప్ హై, అబ్ జ్ఞాన్ భక్తి కా ఫర్క్ దేకో. సర్వుల యొక్క సద్గతి దాత తండ్రి అయినారు. ఇప్పుడు జ్ఞానము గురించి తెలుసుకున్నారు, భక్తి గురించి కూడా తెలుసుకున్నారు. బిడ్డలకు జ్ఞానానికి భక్తికి ఉండే వ్యత్యాసం కూడా అర్థమైంది. జ్ఞాన్ భక్తి వైరాగ్య అయిన సన్యాసియోంకు హద్దు కా వైరాగ్య. జ్ఞానము మరియు భక్తి వైరాగ్యం. సన్యాసులు హద్దు యొక్క వైరాగ్యాన్ని చేస్తారు. बाबा ने समझाया वैराग्य 2 प्रकार का है. एक है अध का वैराग्य जिसमें कोई सद्गति नहीं होता. ఇక్కడ బాబా అర్థం చేస్తారు వైరాగ్యం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దు వైరాగ్యము, దీనివల్ల సద్గతి అనేది దొరకదన్నమాట. दूसरा है बेहद का वैराग्य जिससे तुम्हारी सद्गति हो जाती है. రెండవదైంది బేహద్ వైరాగ్యము, దీని ద్వారా సద్గతి అనేది లభిస్తుంది. అభి సద్గతి కే లియే తుమ్ బచ్చోं को శ్రీమత్ మిల్తీ హై శ్రేష్ఠ తే శ్రేష్ఠ బననే కి. ఇప్పుడు సద్గతి కోసం బాబా బిడ్డలకు శ్రీమతం ఇస్తూ ఉన్నారు. సద్గతికి వెళ్లేందుకు మనకు శ్రీమతం లభిస్తుంది. ఈ శ్రీమతంతో మనం చాలా చాలా శ్రేష్టంగా అవుతాము. అబ్ శ్రేష్ఠ దునియా కి స్థాపన హో రహీ హై శ్రీమత్ పర్. ఇప్పుడు బాబా శ్రేష్ఠ ప్రపంచాన్ని స్థాపిస్తూ ఉన్నారు. శ్రేష్టమైన శ్రీమతాన్ని ఇస్తూ ప్రపంచాన్ని శ్రేష్టంగా పరివర్తన చేస్తూ ఉన్నారు. ఏ భ్రష్ట్ దునియా హై రావణ్ కి మత్ పర్ బనీ హై. ప్రపంచమంతా ఈ విధంగా ధర్మభ్రష్టంగా ఎలా అయ్యింది అంటే ఎప్పుడైతే ఆత్మ వికారాలకు వశమై రావణ మతంలో నడుస్తుందో అప్పుడు ప్రపంచం అనేది భ్రష్టంగా అవుతుంది. హమ్ శ్రేష్ఠ బన్ రహే హై యే బాతే తుమ్ హీ జానో. బాబా అంటారు పిల్లలు ఇప్పుడు పరమాత్మ ఇచ్చే శ్రీమతంలో నడుస్తూ మనం శ్రేష్టంగా తయారవుతూ ఉన్నాము. ఇది బిడ్డలైన మనకు తెలుసు. దునియా బిల్కుల్ నహీ జాన్తే హై. ఈ విషయాల గురించి ప్రపంచంలో వాళ్ళకు తెలీదు. తుమారియే లే తో కహతే హై ఏ బ్రహ్మ కుమారియే వినాశ్ కర్నే వాలే హై. వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చెప్తారు, ఈ బ్రహ్మ కుమారీలు వినాశనం చేసేవాళ్ళు. సచ్ముచ్ వినాశ్ తో హోనా హీ హై ఇస్మే తో కళ్యాణ్ హైనా. బాబా చెప్తారు ఈ కలియుగ ప్రపంచం అనేది వినాశనం జరగాల, ఇది పరివర్తన జరగాల, ఇందులో కళ్యాణం అనేది ఉంది కదా. కళ్యాణికారి బాప్ ఆతే హై మహాభారీ లడాయి లగతి హై. కళ్యాణికారి తండ్రి వస్తారు అన్నమాట. కళ్యాణికారి తండ్రి వచ్చినప్పుడు ఈ మహాభారీ యుద్ధం అనేది జరుగుతుంది. కహేంగే అప్నే कहा था ना ब्रह्म कुमारी ये विनाश करेंगे, बराबर विनाश तो होना है, पुरानी दुनिया विनाश होगा. మనుషులందరూ ఈ విధంగా అనుకుంటారనమాట, ఈ బ్రహ్మ కుమారీలు వినాశనం చేసేదానికి వచ్చినారు అని. బాబా అంటారు ఇక కలియుగం పాత ప్రపంచం అనేది వినాశనం జరగాల. హమ్ నయీ దునియా స్థాపన కర్తే హై. ఇదంతా కూడా పతితమైన ప్రపంచం అనేది వినాశనం అయిపోతుంది. మరి ఇదే భూమిపైన మళ్ళీ స్వర్గం అనేది పంచతత్వాలు చాలా సతో ప్రధానమైన ప్రపంచం అనేది స్థాపన అవుతుంది. तो पुरानी के बाद नई జరూర్ హై హీ. బాబా అంటారు ఈ పాతది వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా కొత్తది అనేది వస్తుంది. కల్ప వినాశ్ హోతా హై తబ్హీ భారత్ మే స్వర్గ కి ద్వార్ ఖూల్తే హై. కల్పము వినాశనం జరుగుతుంది. బాబా చెప్తున్నారు కల్పము వినాశనం జరుగుతుంది. ఇదే భారతదేశంలో మళ్ళీ స్వర్గం ఒక గేట్ అనేది ఓపెన్ అవుతుంది. పరంతు ఓ లోక్ సమझे కైసే. అయితే ప్రపంచంలో వాళ్లకు ఎలా అర్థం అయ్యేది. ఆగే చల్కర్ బహుత్ సమझेंगे. ముందుకి చాలా మంది అర్థం చేసుకుంటారు. బాబా జబ్ ఆతే హై తో పురానీ దునియా సారీ స్వాహా హో జాతా హై.
ఎప్పుడైతే పరమాత్ముడు భూమిపైన అవతరిస్తారో అప్పుడు ఈ పాత ప్రపంచమంతా కూడా స్వాహ అవుతుంది. తుమారా యహ్ యజ్ఞ తో వండర్ఫుల్ హై జిస్మే ఆహృతి పడని హై. బాబా అంటారు ఈ యజ్ఞం అనేది చాలా అద్భుతమైనది. ఇందులో పాతవంతా కూడా పాత ప్రపంచము అంతా ఆహృతి అవుతుంది. ఏ తుమ్ జాన్తే హో ఔర్ నా జానే కోయి. పాత ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఆహృతి అవుతుంది అనేది పరమాత్మ బిడ్డలకే తెలుసు, మరి ఎవరికి కూడా తెలియదు. విజయ్ తో పాండవ్ కి హోనా హై ఔర్ సబ్ ఖతం హో జాయేగా. బాబా అంటారు విజయం అనేది పాండవులకే చూపించినారు అన్నమాట. మిగతా అందరూ కూడా సమాప్తమైనట్ల చూపించినారు. బాకి తుమ్ పాండవ్ రహతే హో ఫిర్ నయి దునియా మే రాజ్ కర్తే హో. ఎవరైతే ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళు, ఎవరు తండ్రి ఇచ్చే మతంలో నడుచుకుంటూ ఉంటారో వాళ్ళే పాండవులు అన్నమాట. వాళ్ళే కొత్త రాజ్యంలో వస్తారు. ఏ నాలెడ్జ్ బడి వండర్ఫుల్ హై సబ్కా దుఃఖహర్త సుఖకర్త సద్గతి దేనే వాలా ఏక్ బాబా హై. ఈ జ్ఞానం అనేది చాలా అద్భుతమైనది. అందరి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేది బాబా. సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. కితనా మీఠా కితనా ప్యారా బాబా హై. ఎంత మధురమైన వారు బాబా, ఎంత ప్రియమైన వారు. कहते आए हो मीठे बाबा आप जब आएंगे तो आप पर हम वारी जाएंगे. అంటే భక్తిలో పాడుతూ వచ్చినారు, భగవంతుడా ఎప్పుడైతే నువ్వు వస్తావో మేము మీకు బలిహారి అవుతాము అని. మేరే తో ఆప్ దూసరా నా కోయి. భగవంతుడా నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని పాడుతూ వచ్చినాము. ఇస్కా మతలబ్ ఏ నహీ గర్బార్ చోడ్ యహా ఆకర్ బైఠో. అంటే బాబా చెప్తారు అన్నమాట, భక్తిలో ఈ విధంగా పాడుతూ వచ్చినారు, భగవంతుడా నువ్వు వస్తే నీకు బలి అవుతాము, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని. దీనికి అర్థం ఇది కాదు ఇల్లు వాకండ్లు అన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చోండి అని. నెహి గృహస్థ వ్యవహారమే బల్ రహో. బాబా అంటారు పిల్లలు భలే గృహస్థ వ్యవహారంలోనే ఉండండి. 7 రోజు కోర్సులో ఫిర్ కహా భీ జావో మన్మనా భవ. గృహస్థ వ్యవహారంలోనే ఉండండి. 7 days కోర్స్ తీసుకోండి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఎక్కడున్నా సరే మనస్సులో పరమాత్ముని యొక్క స్మృతిలో మన్మనాభవ స్థితిలో ఉండండి. బాబాకో యాద్ కర్నా హై ఔర్ వర్షా పానా హై. తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ ఆస్తిని తీసుకోవాలా. బస్ యాద్ కి యాత్ర మే రహనా ఇస్మే హీ బేడా పార్ హై. బాబా అంటారు పిల్లలు తలంపు యాత్రలో ఉండండి, ఇందులో జీవితం అనే నావ ఒడ్డుకు చేరుతుంది. ఎబీ తుమ్ జాన్తే హో పవిత్ర రహనా హై. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు, బాబా బిడ్డలం చాలా పవిత్రంగా కావాలా. చీచీ ఖానా ఆది నెహీ ఖానా హై. ఇక్కడ బాబా అంటారు పిల్లలు మీరు చాలా పవిత్రమైన ఆత్మలు, అశుద్ధమైన చీచీ ఏవి కూడా తినకూడదు. మురళీతో మిల్తీ హైనా. బాబా అంటారు పిల్లలు రోజు మనకి మురళి అనేది లభిస్తూ ఉంది కదా. कोई समय मुरली नहीं भी मिलेगा, आफते आएगा, हंगामा आदि हो जाएगा, మురళి మిల్ నహీ సకేంగే. బాబా అంటారు మురళి ముందుకి మురళినే దొరకదన్నమాట. ఆపదలు వస్తూ ఉంటాయి, హంగామా జరుగుతూ ఉంటుంది, మురళి దొరకదన్నమాట. तुम इन आंखों से जो कुछ देखते हो वह नहीं रहेंगे, सब भस्म हो जाएगा. బాబా అంటారు మీరు ఈ కళ్ళతో ఏవైతే చూస్తూ ఉన్నారో అవేవీ ఉండవు, అన్ని సమాప్తమవుతాయి. ప్రళయతో హోతా నహీ. ప్రళయం అనేది జరగదు. దునియాతో ఏక్ హై నయి సో పురాణి హోతా హై. ప్రపంచం ఒక్కటే అయితే ఇది కొత్తది నుంచి పాతదిగా అవుతుంది. న్యూ వరల్డ్ ఓల్డ్ వరల్డ్ కహా జాతా హైనా. బాబా అంటారు కొత్త ప్రపంచం పాత ప్రపంచం అని చెప్తారు కదా. अब तो कहेंगे यह ओल्ड वर्ल्ड बाकी थोड़ा समय के लिए. ఇది పాత ప్రపంచం, ఇది కొన్ని రోజుల కోసం ఉంటుంది. ఒక कहते हैं कल्प की आयु लाखों वर्ष है. వాళ్ళకు తెలియదన్నమాట, వాళ్ళు ఏం చెప్పినారు, కల్పం ఒక ఆయుష్ కొన్ని లక్షల సంవత్సరాలని రాసి పెట్టినారు. కలియుగ్ के लिए कहते हैं 40,000 वर्ष पड़े हैं. కలియుగం కోసం ఈ విధంగా చెప్తారు వాళ్ళు. ఇంకా కలియుగం 40,000 సంవత్సరాలు ఉంటుంది.
वास्तव में 5000 वर्ष का चक्र है ना. వాస్తవంగా బాబా చెప్తారు 5000 సంవత్సరాలకు ఒక్కసారి ఈ చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. తుమారి బుద్ధి మే సారీ నాలెడ్జ్ హై, మనిషితో బిల్కుల్ పత్తర్ బుద్ధి హై. బాబా అంటారు మీ బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉన్నది, మనుషులకు రాతి బుద్ధిగా ఉన్నది. యాక్టర్స్ హోకర్ డ్రామా के యాక్టర్ को डायरेक्टर को ना जाने तो उनको क्या कहेंगे. బాబా అంటారు యాక్టర్ అయ్యి ఉండి డ్రామాలో క్రియేటర్ ఎవ్వరు, డైరెక్టర్ ఎవ్వరు తెలుసుకోలేదు అంటే వారికి ఏమని చెప్తారు. వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ కైసే రిపీట్ హోతా హై ఏ తో జాననా చాహియే నా. బాబా అంటారు ఈ చరిత్ర అనేది ఏ విధంగా రిపీట్ అవుతూ ఉన్నది అనేది తెలుసుకోవాలి కదా అంటారు బాబా. జో అచ్చి రీతి జాన్తే హై బుద్ధి మే ధారణ కర్తే హై కౌరం కో ధారణ కరాతే హై ఓ ఊంచ్తే ఊంచ్ పద పాతే హై. ఎవరైతే మంచిగా అర్థం చేసుకుంటారో, బుద్ధిలో ధారణ చేసుకుంటారో వారే ఇతరులకు అర్థం చేయించగలరు, వారే ఉన్నత పదవిని పొందుకోగలరు. బాబా कहते हैं जो నాలెడ్జ్ మేరే మే थे वह अब तुमको दे रहा है. ఏ జ్ఞానం అయితే తండ్రి లోపల ఉన్నదో అది బిడ్డలకు ఇస్తూ ఉన్నారు. డ్రామా ప్లాన్ అనుసార్ మే రిపీట్ కర్తా హూ. బాబా అంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ బాబా ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. మేరే మే డ్రామా మే పార్ట్ హై भक्ति मार्ग में भी पार्ट बजाया, अब तुमको आकर अपना और रचना के आदि मध्यांत को परिचय देते हैं. తండ్రిలోనే ఈ జ్ఞానం యొక్క పాత్ర అంతా నిండి ఉంది అన్నమాట. భక్తి మార్గంలో మనం భక్తిని చేస్తూ పాత్రను అభినయిస్తూ వచ్చినాము. ఇప్పుడు బాబా అంటూ ఉన్నారు తండ్రి వచ్చినారు, రచయిత యొక్క ఆది మధ్య అంతిమల యొక్క పరిచయాన్ని ఇచ్చినారు. మేబీ డ్రామాకే బంధన్ మే హూ. బాబా అంటారు నేను కూడా డ్రామాలో బందీ అయి ఉన్నాను. మే ఆతా హూ ఏక్ హీ బార్. బాబా ఒకేసారి వస్తారన్నమాట. 5000 సంవత్సరంలో సంగమ యుగంలో ఒకసారి బాబా వస్తారు. అప్నా పరిచయ్ దేనే और రచనా కే ఆది మధ్య అంత కా నాలెడ్జ్ సునాతే హై. తండ్రి తన యొక్క పరిచయాన్ని ఇచ్చి ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని తెలియచేస్తారు. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा की याद प्यार गुड मॉर्निंग और डबल नमस्ते नमस्ते. धारणा बाप समान ओबीडियंट बनना है. कभी भी किसी बात में अपना अहंकार नहीं दिखाना है. తండ్రి సమానంగా విధేయుడు అయిన సేవాదారిగా కావాలా. ఎప్పుడు ఏ విషయంలోన అహంకారం అనేది చూపించకూడదు. నిరాకారి और నిరహంకారి హోకర్ రహనా హై. నిరాకారి మరియు నిరహంకారి స్థితిలో ఉండాలా. బాప్ టీచర్ और सद्गुरु के कांट्रास्ट को समझ निश्चय बुद्धि बन श्रीमत पर चलना रूहानी यात्रा पर रहना है. తండ్రి మరియు టీచర్ సద్గురు యొక్క సంబంధాన్ని అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధులుగా అయి శ్రీమతంలో నడవాలి. ఇదే అయింది ఆత్మిక యాత్ర అన్నమాట. వరదానము व्यक्त में रहते अव्यक्त परिस्था रूप का साक्षात्कार कराने वाले सफेद वस्त्रधारी और सफेद लाइटधारी भवा. वरदानम व्यक्त में रहते अव्यक्त परिस्था रूप का साक्षात्कार कराने वाले सफेद वस्त्रधारी और सफेद लाइटधारी भवा. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త పరిస్థా రూపం యొక్క సాక్షాత్కారం చేయించేవారే శ్వేత వస్త్రధారియు మరియు శ్వేత లైట్ దారి ఆత్మభవ. ప్రకాశమైన కిరీటం అనేది ఉంటుంది. जैसे अभी चारों ओर यह आवाज फैल रहा है, ये सफेद वस्त्रधारी कौन है और कहां से आए हैं. ఏ విధంగా నాలుగు వైపులా ఈ శబ్దం అనేది వ్యాపించి ఉంది, ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు. अब
इसे अब चारों और फरिश्ते रूप का साक्षात्कार कराओ, इसको कहा जाता है డబల్ సేవా కా రూప్. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఏ విధంగా ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు అనేది వ్యాపకమైందో అదే విధంగా 4 వైపులా కూడా ఇప్పుడు పరిస్థా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించాలా. ఇదే డబల్ సేవ అని చెప్తారు. జైసే बादल चारों ओर छा जाता है, इसे चारों ओर फरिश्ता रूप का प्रगट हो जाओ. బాబా అంటారు ఏ విధంగా మేఘాలనేవి 4 వైపులా వ్యాపిస్తూ ఉంటాయో అదే విధంగా 4 వైపులా ఈ పరిస్థా స్వరూపం అనేది ప్రగట్ చేయాలా, సాక్షాత్కారం చేయించాలా. జహా భీ దేఖో ఫరిస్తా హీ నజర్ ఆయే, ఎక్కడ చూసినా కూడా అందరికీ పరిస్థా యొక్క సాక్షాత్కారం అనేది కనిపించాలా. लेकिन ये तब होगा जब शरीर से डिटैच होकर अंतवाहक शरीर से चक्कर लगाने का अभ्यास होगा. అయితే ఎప్పుడు ఈ విధంగా మనం సాక్షాత్కారం చేయించగలమంటే ఎప్పుడైతే ఈ శరీరం నుంచి డిటాచ్ అవుతామో, ఎప్పుడైతే అంతర్వాహక శరీరాన్ని ధారణ చేసే అభ్యాసం చేస్తూ ఉంటామో అప్పుడు అన్ని వైపులా పరిస్థా అనేది సాక్షాత్కారం జరుగుతుంది. మనసా పవర్ఫుల్ హోగా, ఈ విధంగా చేయడానికి మనసును కూడా చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలా. ఇలా చేసేటప్పుడు మన మనసు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. स्लोगन सर्व गुण व सर्व शक्तियों के अधिकारी बनने के लिए आज्ञाकारी बनो. సర్వ గుణాలు సర్వ శక్తులకు అధికారిగా కావాలి అంటే ఆజ్ఞాకారీలుగా కావాలా. ఓం శాంతి. जीवन की राहों में तुमसे उजेरा, प्रेम का प्रकाश मेरे प्राणों में बिखेरा. आंचल में भर के कहा लाल मेरा, आंचल में भर के कहा लाल मेरा. धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा. धन्यवाद 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 तेरा, धन्यवाद 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 तेरा. ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से. ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से. सद्गुणों से कर दिया है श्रृंगार मेरा. धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा.
పుణ్యమా